భారతదేశంలో ప్రతి ఒక్క భారత పౌరుని హక్కు మన భారతదేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడి పరిరక్షించేటువంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా తమ తమ హక్కును వినియోగించుకొని దేశ పౌరులుగా చాలామంది అవుతున్న తరుణంలో యూపీ ఉత్తరప్రదేశ్లోని చంబల్పూర్లో ఈరోజు ఒక మసీదు సర్వేకి సంబంధించి 3 యువకులను హతమార్చడం అనేది పోలీసుల దుర్మార్గపు చర్యకు పరాకాష్ఠగా మారింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, సుప్రీంకోర్టు కూడా దీనిలో సమర్థవంతంగా ఇన్వాల్వ్మెంట్ అయి దీనిపై ముస్లిం సంఘాలకు కానివ్వండి, ముస్లిం ప్రజలకు కానివ్వండి, ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో మరీ ముఖ్యంగా వాళ్ళకు న్యాయం చేసి ఎవరైతే హతమార్చారో పోలీసులు వాళ్ళకు కఠినమైన చర్యలు ఏదైతే ఎంక్వైరీ పెట్టి వాటిపై కఠినంగా చర్యలు తీసుకొని రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కట్టడి చేసి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడే విధంగా ప్రజలను సురక్షితమైన పాలన సుభిక్షమైన పాలన అందిస్తారని చెప్పి సుప్రీంకోర్టుని మేము ఆశిస్తూ, అలాగే ప్రజా సంఘాలు కానివ్వండి, ముస్లిం సంఘాలు కానివ్వండి, ఇలాంటి ఏదైతే విషయాలు బయటకు వచ్చినప్పుడు ప్రతిఘటించాల్సిన సమయం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గొంతెత్తి ఇలాంటి విషయాలను ఏదైతే ప్రజలపైన అన్యాయంగా చావు వరకు తెచ్చేటువంటి ప్రభుత్వాలపైన నిరసన తెలిపి దాన్ని ఖండించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.